శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ దక్షిణా నుంచి దర్శనం చేసుకుని ఉత్తరానికి వెళ్తే ఉత్తరాయణ పాత్రలో ఎవరైనా సరే ఇచ్చేస్తాను ఏమి మనిషి వెళ్ళిపోతా ఉండాలంటే ఇది బంగారు మాకు ఇక్కడ అలాగా దక్షిణానికి వచ్చి ఎలా దర్శనం చేసుకుని వెళ్ళాలన్నా మీరు ఎలా అయినా సరే ఇలాగ అది లైన్ అలా ఉంటే మీకు ఏ ఇబ్బంది లేదు వెళ్ళమ్మా మళ్ళీ దొరకదమ్మా చేసా మీకు అనుకోలేదు గురుగారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ రామాలయానికి విశేషం ఈరోజు చాలా ముఖ్యమైన రోజు విశిష్టత అండి. ఈ పాదుకలో అయోధ్య నుంచి ధనుసు అయోధ్య నుంచి వచ్చింది, ఈ బాలరామ విగ్రహం కూడా అయోధ్య నుంచి వచ్చింది. ఈ మూడింటిని సమకూర్చినటువంటి గురువు సమానులైనటువంటి సల్లా శ్రీనివాస శాస్త్రి గారు అయోధ్య వాస్తవులు. ఈయన 12 సంవత్సరాల నుంచి గత 12 సంవత్సరాల నుంచి అయోధ్యలోనే ఉంటున్నారు. అయోధ్యలో నిత్య అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు ఉచితంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా. ఈ పాదుకలు రామేశ్వరం నుంచి అయోధ్య వరకు 8,000 కిలోమీటర్లు నడుచుకుంటూ కాళ్ళకి చెప్పులు లేకుండా 7 నెలల 16 రోజులు ప్రయాణం చేసి అక్కడ సమర్పించుకున్నారండి. అంత విశిష్టత ఉంది. అలాగే 52 పీఠాధిపతులతో ఎన్నో పూజలు అందుకున్నటువంటి పాదుకులు ఇవి. కళ్యాణ రాముడు కూడా వచ్చాడండి. ఈ ధనస్సు కూడా అక్కడ 500 కోట్లతో 5 ఎకరాలతో కళ్యాణ రాముడి మందిరాన్ని నిర్మిస్తున్నారు. అక్కడ సమర్పించుకోవడానికి దానికి ఇది విశిష్టత ఏంటంటే పక్కన సర్వీనది పక్కనే ఇక్కడ కడుతున్నారు. ఇది యోగి ఆదిత్యానంద గారు అనుగ్రహంతో ఆయన ప్రోత్సాహంతో ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో ఈ కృషితో చాలా శ్రీనివాస శాస్త్రి గారి కృషితో ఆలయం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఎవ్వరు వెళ్ళినా కానీ ఉచితంగా అన్నదానం చేస్తారండి. మీరు వేసిన ప్రతి రూపాయి కూడా అన్నదానానికి జరుగుతుంది. మీరు ఇచ్చిన ఏ కానికైనా అన్నదానానికి జరుగుతుందండి. ఈ విశిష్టత ఈ అందరి దర్శనం మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా జరుగుతుంది. విదేశాలకు కూడా తిరిగి వెళ్ళొచ్చారు ఈయన. ఇంకా ఆ ఆలయం నిర్మాణం జరిగే వరకు ప్రతి గ్రామానికి భక్తులకు అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి రామాలయం కమిటీ వారికి చాలా ధన్యవాదాలండి. ఈరోజు 20వ వార్డులో మరి వెంకటేశ్వర గుడి పక్కనే అలాగే బ్రహ్మసూత్రంగా వెళ్ళినటువంటి క్షేత్రపాలకులైనటువంటి మన రామాలయంలో అయోధ్య నుంచి వచ్చినటువంటి ధనస్సు బాలరాముడి విగ్రహం అలాగే పాదుకులు వీటిని మన రామాలయంలో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని అందరినీ కూడా ప్రోత్సహించి ఇక్కడ ఎంతో ఈ స్థాయికి తీసుకెళ్ళిన అంజబాబు గారికి, ఏడుకొండల గారికి, కొండ గారికి, అలాగే మహేష్ గారికి, రాజు గారికి, శాస్త్రి గారు, శ్రీనివాస శాస్త్రి గారికి, జిల్లా రాధా గారికి వీళ్ళందరికీ కూడా మరి ఎంతో మరి మీ అందరికీ కూడా భక్తులందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా నా తరఫున ఈ వార్డు కౌన్సిలర్ తరఫున మీ అందరికీ మాజీ కౌన్సిలర్ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఇటువంటి అవకాశాన్ని ఆ రాములు వారు మాకు ఇంత అవకాశాలు మా గుడికి ఇక్కడ కల్పించినందుకు మా అందరం కూడా ఈ గుడి కట్టడానికి ఎంతో కష్టపడ్డాం.
వారందరూ ప్రతిఫలానికి వేళ మరి ఈ ఎంతో విశిష్టమైనటువంటి పాదుకుల్ని అలాగే బాలరాముడి విగ్రహాన్ని అలాగే ధనుసుని ఇక్కడ తీసుకొచ్చి మరి వీళ్ళ కృషిని ఫలితాలని ఈ రోజు మా అందరికీ కూడా అందించినందుకు మరి మా కమిటీ సభ్యులందరికీ కూడా మరి పేరున వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డాం ఈ గుళ్ళు కట్టడానికి. మరి ఈ రోజున ఈ విశిష్టమైనటువంటి ఎక్కడో అయోధ్యలో ఉన్నటువంటి తీసుకుని వచ్చి మాకు ఈ యొక్క కార్యక్రమానికి కృషి చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మాఘమాసం, మాఘ బహుళ ఏకాదశి మహాపర్వదినం. మరి అమ్మవారి నక్షత్రం మూలా నక్షత్రం ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. పైగా సూర్యుడు ఈరోజు కుంభరాశిలో మకర రాశి నుంచి మకర సంక్రమణం అయిపోయింది. కుంభ సంక్రమమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున స్థానిక ఇండియన్ బ్యాంక్ రోడ్లో ఉన్నటువంటి బ్రహ్మసూత్ర శివాలయానికి సంబంధించినటువంటి క్షేత్రపాలకులైనటువంటి సీతా సమేత కోదండరామాలయంలో అయోధ్య నుంచి ఏవైతే సరయూ నదీ తీరం ఉన్నటువంటి నిర్మితమవుతున్నటువంటి కళ్యాణరామునికి సంబంధించినటువంటి ఆలయంలో ఏదైతే పెడుతున్నారో వాటికి సంబంధించినటువంటి ధనస్సు, అలాగే పాదుకలు, అలాగే బాలరాముని యొక్క ఉత్సవ విగ్రహాలన్నీ కూడా ఇవాళ భక్తుల యొక్క సందర్శనార్థం కూడా ఇవాళ మనకి ఆర్ఎస్ఎస్ నాయకులైనటువంటి అంజబాబు గారి ఆధ్వర్యంలో మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి మాకు బలరాం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం మన వార్డు ప్రజలకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పించినందుకు మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.